ఈరోజు భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రత్యేక మీడియా సమావేశంలో నాతో పాటు వేదిక మీద ఆసీనులైన మరి సోదరి సునీత గారికి, మెట్టుగూడ మాజీ కార్పొరేటర్, అదేవిధంగా కీర్తిలత గౌడ్ గారికి సీనియర్ నాయకురాలు, అదేవిధంగా పావని గౌడ్ గారికి సీనియర్ నాయకురాలు, అదేవిధంగా తుంగబాలు బీఆర్ఎస్పీ ఉపాధ్యక్షులు, మరి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే అదేవిధంగా మానవతా విలువలు మరచి మహిళల మీద, అదేవిధంగా చిన్న చిన్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే కార్యక్రమానికి తెరలేపిందనేది తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు దుశ్శాసనుడి కన్నా ఘోరంగా మరి పబ్లిక్ స్పేస్లో మాట్లాడుతున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ గారు ఈ హైదరాబాదు నగర ప్రజలకు, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారు చేసిన సేవలు ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోవడం లేదు. మరి అనారోగ్యంతో వారు అకస్మాత్తుగా మరణించడం ఈ రాష్ట్రానికే తీరని లోటు, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు. మరి ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం అనేది ఆ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా నాయకుడైతే ప్రాంత ప్రజలను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా చాలా తీరని శోకానికి గురి చేస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధలో ఉంటారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అనుబంధం ఉంటుంది. పిల్లలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఈ ప్రాంతానికి సేవ చేసినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురి కావడం, అదేవిధంగా శోక సముద్రంలో మునిగిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇది మానవ సహజం. నిజంగా శోకం రానోడు మానవుడు కాడు. మరి ఈ పరిస్థితుల లోపల ఇలా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, దాని తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు రావడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు మాగంటి సునీత గోపీనాథ్ గారిని జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం, అదేవిధంగా మరి ఖరారు అయిన తర్వాత ఆమె ఎన్నికల ప్రచారంలో మరి ప్రజల దగ్గరికి పోవడం, ప్రజలను చూసి ఒకప్పుడు గోపీనాథ్ గారితో ఎంతో సఖ్యతతో మెలిగిన ప్రజలు, వారిని తమ కుటుంబ సభ్యుడిగా భావించిన ప్రజలు వాళ్ళందరినీ చూసినప్పుడు మరి ఆ ఉద్వేగాన్ని, భావోద్వేగంతో ఆమె కంటతడి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మానవ సహజం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కన్నీళ్లను కూడా కామెంట్ చేసే దుశ్శాసన పర్వానికి తెరలేపిండ్రు. అది చాలా చాలా బాధాకరం. అంటే ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎట్లైనా చేసి గెలవాలి, తొండి చేసైనా మొండి చేసైనా అవతలి వాళ్ళను అవమానపరిచైనా గెలవాలన్న ఒక ఘోరమైన సంస్కృతికి కాంగ్రెస్ నాయకులు పాల్పడుతూ ఉన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో వారు అన్న మాటలైతే ఆశ్చర్యంగా ఉన్నది. నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది. మరి ఏమన్నారు, ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు, ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు, సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో, లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది. అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపీనాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి
మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మానవ సహజం. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో? రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో, మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చనిపోయిండని చెప్పేసి. అది కూడా మీ దృష్టిలో సీరియల్ డ్రామానేనా? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చాలామంది కూడా మరి ఏడ్చారు, కొంతమంది షాక్ కూడా గురై చనిపోవడం జరిగింది. మరి అది కూడా సీరియలేనా మీ దృష్టిలో? అది కూడా ఒక డ్రామానేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు కానీ మీ మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడున్న అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి మరణాన్ని దైవ నిర్ణయం అంటున్నారు. అంటే ఆయన చనిపోవాలని దేవుడు భావించాడని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడున్న అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ నాన్నగారు ఆయన పర్సనల్ విషయాల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారి పర్సనల్ విషయాల మీద కామెంట్ చేస్తున్నారు. అంటే మీ పర్సనల్ విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? మీ కుటుంబాల్లో ఉండే విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? అక్కడే మీకు మాకు తేడా ఉన్నది. కాంగ్రెస్ సంస్కృతికి బీఆర్ఎస్ సంస్కృతికి అక్కడే తేడా వస్తున్నది. ఇంకా ఈ దుశ్శాసన పర్వం ఒకవైపు అయితే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పర్వం మొదలుపెట్టింది. మరి పదో తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె 1 గంట ప్రాంతంలో ఒక మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి మసీదు లోపల కాదు, మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మసీదులు ఉంటాయి, పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు. అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం. మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ మసీదులోకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి, మసీదు లోపలికి కాదు, రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది, తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక 4-5 చేసిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో, ఆయన 1 గంటకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఇవ్వగానే ఆయన 1 గంటకు చూసిండు, 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద, అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి అక్షర అనే అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేసింది. దాంతోపాటు ఇంకా 5 మందిని పెట్టి ఇంకా అదర్స్ అనే కాలం కూడా పెట్టింది. ఎవరికి తెలియదు ఈ గేమ్లు? అదర్స్ అనేందుకు పెట్టింది. ఇంకా ఎంతమందిని వెళితే అంతమందిని అదర్స్ కేటగిరీలో ఇరికించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం. అంటే ఎలక్షన్లలో ఎవ్వరూ ప్రచారం చేయొద్దు, వాళ్ళంతా జైళ్ళల్లో ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లలో ఉండాలి. కేవలం రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ మంత్రులు వివేకానంద్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇంకా వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. అదేనా మీ ప్లాను? చిన్న అమ్మాయి మీద కూడా కేసు పెట్టడానికి మీకు మనసు ఎక్కడొచ్చింది? తండ్రిని కోల్పోయిన బిడ్డ, తల్లికి సపోర్టుగా రోడ్ల మీద తండ్రి చేసిన మంచి పనులను మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒక కుటుంబంగా ఈ ప్రాంత ప్రజలను, మహిళలను, హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, అన్ని వర్గాలకు చెందిన ప్రజలను మంచిగా చూసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాల నుంచి రక్షించాలి. వాళ్ళ నాన్న యొక్క మంచి పనుల యొక్క పరంపరను కొనసాగించాలని ఒక బిడ్డ తల్లికి తోడుగా పోతే ఆమెను ఏటుగా పెట్టి, అక్యూజ్డ్గా పెట్టి ఆమె మీద ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు రోడ్డు మీద నిలబడితే మసీదు ముందర పెట్టి మసీదు అని చెప్పారు.
అసలు ఏ చట్టం చెప్తుంది మా రోడ్డు మీద నిలబడకూడదని? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ అని ఒక 1988లో వచ్చిన యాక్ట్ను దీంట్లో ప్రయోగించారు. అసలు 1988లో ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది తెలుసా? ఆనాడు మత కల్లోలాల్లో రిలీజియస్ ప్లేసెస్ అన్ని కూడా వాడబడుతున్నాయి, అందుకొరకు ఈ రిలీజియస్ ప్లేసెస్ మత కల్లాల్లో వాడబడకూడదు అని చెప్పి తీసుకొచ్చిన యాక్ట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. 223 BNS ప్రయోగించారు, 174 BNS ప్రయోగించారు. 174 BNS 223 BNS ఏం చెప్తున్నది? ఎవరైనా రిలీజియస్ హెడ్, మత పెద్ద ఎవరైనా ఈ ఓటర్లను ప్రభావితం చేస్తే ఆయన మీద కేసు పెట్టాలి. రోడ్ల మీద నిలబడి తమ పార్టీ ప్రచారాన్ని చేసుకునే వ్యక్తుల మీద కేసు పెట్టడానికి రాదు. అంటే ఆయన 3 గంటల కంప్లైంట్ ఇస్తాడు, అట్లా కంప్లైంట్ ఇవ్వగానే కేసు. ఇక మీరు చూడండి, ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి ఉండడం వల్ల ఆయన పోలీసు వాళ్ళందరినీ కూడా ఈ బీఆర్ఎస్ ఏవైతే 400 బూతులు ఉన్నాయో 400 బూతుల్లో ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకులందరి మీద కూడా నిఘా పెట్టిండు. ప్రతి ఒక్క టీం మీద ఒక బూత్కి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పెట్టిండు, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పెట్టిండు. వీళ్ళు అడుగు తీసి అడిగేగానే కేసు. ఎంతమంది మీద కేసులు పెడతారు? ఇదే ఇందుకోసమేనా మీరున్నది? ఈ పోలీస్ వ్యవస్థలో ఇందుకోసమేనా మీరు హోంమంత్రిగా పోయింది? ఇలా రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇక ఒకవైపు మాగంటి సునీత గోపినాథ్ గారి మీద ఆమె చేయని నేరానికి ఆమె మీద ఆ అమ్మాయి మీద కేసు పెడితే, ఇంకొక వైపు పోలీసు వాళ్ళ పక్షపాత వైఖరి ఏ విధంగా చూడండి. 6వ తారీఖు నాడు ఈ మాగంటి ఈ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన జూబ్లీ హిల్స్లో మధురానగర్ ప్రాంతంలో ఈయన ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ ఇతను సప్లై చేసిండు ఓటర్లకు. అది నమస్తే తెలంగాణ దినపత్రిక బయటికి తీసుకొచ్చేదాకా ఏ అధికారికి కూడా తెలియదు. మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళకు చూడని కూడా చూడలేదు దాన్ని అధికారులు. సో ఆయన మరి ఓటర్ ఐడి కార్డు తీసుకొచ్చిన అది నమస్తే తెలంగాణ దినపత్రికలో వస్తే అప్పుడు ఈ రజనీకాంత్ రెడ్డి అని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఆయన పోలీస్ స్టేషన్కు పోయి, ఇదే మధురానగర్ పోలీస్ స్టేషన్కు పోయి అప్పుడు ఆయన కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు రాత్రి 7 గంటలకు కేసు రిజిస్టర్ అవుతుంది. పత్రికలో రావాలి, పత్రికలో వచ్చిన తర్వాత ఆ పత్రిక అంటే ఒకరోజు ముందరనే జరుగుతుంది. 24 గంటల తర్వాత 48 గంటల తర్వాత దీని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటయ్యా అంటే, మాగుంట సునీత గోపినాథ్ వాళ్ళ కూతురు మీద అక్షర మీదనేమో ఆమెతో పాటు 5 మంది మీద టోటల్ 7 మంది మీద కేసు రిజిస్టర్ చేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఈ నవీన్ యాదవ్ కేసులోనేమో ఒక్క నవీన్ యాదవ్ మీదనే కేసు రిజిస్టర్ చేశారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మరి నవీన్ యాదవ్ చుట్టూ ఆయన అనుచరులు ఉన్నారుగా, ఆయన పేర్లు ఎందుకు పెట్టలేదు ఎఫ్ఐఆర్లో? అంటే పోలీసుల పక్షపాత వైఖరి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. మాగంటి సునీత గోపినాథ్కు మాగంటి అక్షరకు ఒక న్యాయం, నవీన్ యాదవ్కి ఇంకొక న్యాయం. మరి ఇలా మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక మహిళ భర్త కోల్పోయిండు, కార్యకర్తల ముందర చూస్తే భావోద్వేగానికి గురైంది. అదొక డ్రామా సీరియల్ అన్న పొన్నం ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా? నేరెళ్ళ శారద గారు, మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా, మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇవ్వాలి కదా. పత్రికాముఖంగా బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు, ఈ సీరియళ్ళు డ్రామాలు మాకు కూడా వచ్చు, ఈ కన్నీళ్ళని కూడా ఫేక్ కన్నీళ్ళని. మరి పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇచ్చారా నేరెళ్ళ శారద గారు? మీరు అంటే మీరు కేటీఆర్ గారు మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుంటే చెయ్యని కామెంట్ను ఆయనకు ఆపాదించి మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన మహిళా కమిషన్ వచ్చేదాకా పట్టుబట్టిండ్రు కదా. మరి అలా పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇస్తారో ఒక మహిళను కించపరిచినందుకు? అంటే ఎంత నీచ స్థాయికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిందంటే కన్నీళ్లను కూడా, భర్త కోల్పోయిన భార్య పెట్టుకున్న కన్నీళ్లను కూడా శంకించే స్థాయికి దిగజారిండ్రు. ఒక చిన్నారి కూతురు, ఆ అమ్మాయి తల్లికి సపోర్ట్గా పోతే ఆమె మీద కూడా క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది?
నిజానికి మీరు క్రిమినల్ కేసు పెట్టాల్సింది ఎవరి మీద? నిజానికి క్రిమినల్ కేసు పెట్టాల్సింది నవీన్ యాదవ్. ఆ నవీన్ యాదవ్ పెట్టుకున్న ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నది, రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్నది, అరవింద్ కుమార్ గౌడ్ బొమ్మ ఉన్నది. వాళ్ళ మీద కదా మీరు కేసు పెట్టాల్సింది. ఎలక్షన్ కమిషన్ సింబల్ వేసి మరీ పెట్టిర్రు. అసలు ఫేక్ ఐడీలు పంచడం తప్పు. సెక్షన్ 17 ఆర్పీ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 31 ఆర్పీ యాక్ట్ ప్రకారం ఫేక్ ఐడీలు పంచడం తప్పు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు సోమోటో కేసు నమోదు చేయడం లేదు ఈ విషయంలో? ఒక 2 రోజుల క్రితం నేను, కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అందరం కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి దగ్గరికి పోయి దాదాపు 12,000 నుంచి 19,000 ఫేక్ ఓట్లను రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించారు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. దీని మీద మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ఆధారాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా షోర్ ఓట్ ఎట్లా జరుగుతుంది, దొంగ ఓట్ల భాగోతం మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్. దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, మధురానగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఒక వ్యక్తికి 2 ఐడి కార్డులు ఉండడం నేరం. నిన్నగాక మొన్న కేరళలో 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆ ఓటర్ మీద కేసు రిజిస్టర్ చేసిండు. మరి కేరళలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా? కేరళలో ఒక చట్టం, ఇక్కడ ఒక చట్టం ఉంటుందా? ఈ 19,000 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 12,000 మంది ఎవరైతే ఉన్నారో, ఒకటే వ్యక్తికి 2 ఓటర్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయాలిగా. ఆ అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కదా. అవన్నీ ఏం తీసుకోలేదు. ఈ నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదరు, ఆయన పేరు ప్రవీణ్ యాదవ్, ప్రసన్న యాదవ్. ఆ ప్రవీణ్ యాదవ్, ప్రసన్న యాదవ్ ఆయనకు 3 ఓట్లు ఉన్నాయి. ఒకటే వ్యక్తి, ఒకటే ఆధార్ కార్డు, 3 ఎపిక్ కార్డ్ నెంబర్లు. ఆయనకు జూబ్లీస్ నియోజకవర్గాలు 2 ఓట్లు ఉన్నాయి. రాయందర్ నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇంకొక ఓటు ఉన్నది. టోటల్ 3 ఓట్లు ఉన్నాయి. మరి హౌ కెన్ ఏ యూనిక్ ఓటర్ హ్యావ్ 3 ఎపిక్ కార్డ్స్? ఈజ్ ఇట్ నాట్ ఎ క్రైమ్? మరి ఏం చేస్తున్నారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్? ఆయన మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా మరి నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ మీద. అదేవిధంగా ఈ 12,000 మంది ఓటర్లు ఎవరో కనుక్కొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా. అదేవిధంగా ఒకటే ఇంట్లో 43 మంది ఓటర్లు ఎట్లుంటారు? ఒకటే అడ్రస్ మీద 200 మంది ఓటర్లు ఏ విధంగా ఉంటారు? ఆధారాలతో సహా చెప్పినప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్? దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏందయ్యా అంటే ఈ బీజేపీ, కాంగ్రెసు, ఎలక్షన్ కమిషన్ ఈ 3 కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాయి. కానీ నేను తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఏం చెప్పాలనుకున్నా అంటే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మాగంటి సునీత గారే ఒక రాణి రుద్రమదేవై, ఒక సమ్మక్కై, ఒక సారక్కై, ఒక చిట్యాల ఐలమ్మై, ఒక బెల్లి లలితై తప్పకుండా విజయ దుందుపు మోగిస్తుంది. మీరు ఎంత అణిచివేస్తే అంత ప్రతిఘటన వస్తుంది. మీరు అనుకుంటుండొచ్చేమో ఇలా వీళ్ళను అణిచివేసి మరి వీళ్ళ మీద కేసులు పెట్టి, చిన్న పిల్లల మీద కూడా కేసులు పెట్టి, వాళ్ళ కన్నీళ్లను శంకించే దుశ్శాసన కామెంట్లు చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో వచ్చిన రోజు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు ఓట్ల ద్వారా. మీరు ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు మానుకోవాలి. బహిరంగంగా మాగంటి సునీత గోపీనాథ్కి ఒక్కరికే కాదు, తెలంగాణ మహిళలందరికీ కూడా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇందిరాగాంధీ గారు టెర్రరిస్టుల దాడిలో చనిపోయినప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఏడ్చిండు. ఒక ప్రధానమంత్రి పోయిందని ఆ రోజు ఏడ్చిన వాళ్ళందరి కన్నీళ్ళు మరి సినిమా కన్నీళ్ళ? రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరంబదూరులో మానవ బాంబు దాడిలో చనిపోతే ఆ రోజు కూడా ఒక మాజీ ప్రధానమంత్రి చనిపోయిందని దేశ ప్రజలు ఏడ్చిండ్రు. అవి కూడా సినిమా కన్నీళ్ళేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, ఆయనతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు చనిపోయినరు, అవి కూడా సినిమా కన్నీళ్ళేనా?
మీరు చొన్నం ప్రభాకర్ గారు చాలా క్లియర్గా మీరు తెలంగాణ ప్రజలకు మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి, అప్పుడే మరి నిజంగా కరెక్ట్గా ఉంటుందని చెప్తూ మరొక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నిజం ఎక్కడున్నది, అబద్ధం ఎక్కడున్నది దయచేసి గమనించండి. నిజానికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని మూసీ నది సుందరీకరణ పేరుతోని, అదేవిధంగా హైడ్రా పేరుతోని గజ 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 వణికిస్తున్నది ఎవరు? పేద ప్రజలకు గూడు లేకుండా, కూడు లేకుండా, ఆత్మగౌరవం లేకుండా ప్రతిరోజు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బతికేలా తయారు చేస్తూ హైడ్రా యొక్క భూతాన్ని ఈ పేద ప్రజల మీదకి వదిలింది ఎవరు? ఈ పేద ప్రజలను గుండెలో పెట్టుకొని దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, గురుకులాలు కానీ ఇవన్నీ పెట్టి పేద ప్రజల ప్రయోజనాలను గుండెలో పెట్టి కాపాడుకున్నది ఎవరు అనేది దయచేసి మీరు గుర్తించాలి. మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కారు గుర్తుకు ఓటేస్తే రాబోయే రోజుల్లో మాగంటి సునీత గోపీనాథ్ గారు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో, హరీష్ రావు గారి మార్గదర్శనంలో మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. రేపు కాంగ్రెస్కు మీరు ఓట్లేస్తే బుల్డోజర్లు మన బస్తీలకు వస్తాయి. అది మధురానగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, లేకపోతే ఎర్రగడ్డ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఎక్కడ పేద ప్రజలు ఉంటే అక్కడ బుల్డోజర్ వచ్చి మన ఇళ్లను కూల్చేస్తుంది. కొడంగల్లో ఆల్రెడీ ఒక దర్గాను కూల్చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. జనవాడలో మరి ఘోరమైన ప్రార్థనా మందిరాల మీద దాడి చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మన ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అందుకొరకే మరి బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు, వీళ్ళ దుర్మార్గాలు కంటిన్యూ కావాలని చెప్పేసి ఇవాళ మరి వాళ్ళ మనస్థైర్యం దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రతి మహిళ అందరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంతకాలం మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి బాసటగా నిలిచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక చివరి వార్నింగ్ ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు 18వ తారీఖు నాడు గ్రూప్ 2 విజేతలందరికీ కూడా నియామక పత్రాలు శిల్పకళా వేదికలో అందజేస్తారని అంటున్నారు. నేను ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దెన్ ఆనరబుల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సర్స్, this is absolute violation of model code of conduct. If somebody has to be given the appointment orders, let it be done through the chief secretary, or let them be sent by the post, or let them be sent by the mail. But if a chief minister is going to make a grand show of these appointments, whose notifications have been given during the regime of KCR, so this is going to be an absolute blatant brazen violation of model code of conduct. The current chief minister, Mr. Ravant Reddy, has been indulging in the violations of model code of conduct day and night without any fear of law. So in spite of complaining to you, even after 48 hours, no action has been taken on any election official for adding as many as 20,000 fake votes. So to save democracy, you have to jump into action, and to save constitution, you have to jump into action and take action on all these culprits and prevent such blatant misuse of authority. Thank you very much. Jai Telangana.